షిరిడి సాయినాథుడు మీ భారములను నాకు పడవేయుడు అన్నాడు. ఎవ్వడు అన్నారు, ఏ దేవుడు అన్నాడు మీ భారాలను తెచ్చి నా మీద ఆయన నేను మోస్తాను. ఆయన అన్నాడు మీ భారములను అంతా తీసుకొచ్చి నా మీద పడవేయుడు నేను మోయగలను అని చెప్పాడు. నా యొక్క ద్వారకామయ ప్రవేశమే మీ యొక్క సర్వ దుఃఖ పరిహారం అన్నాడు. అంటే ఏంటంటే ఆయన ద్వారకామయాన్ని పేరు పెట్టిండు మసీదు. ఆయన మసీదు లోపల ఉండే అయితే దాంట్లోనే ఆయన సంచరించిండు, దాంట్లోనే స్నానం చేసిండు, దాంట్లోనే ఉన్నాడు, దాంట్లోనే అన్ని క్రియలు అందులోనే నడిచిపోయినాయి. ఆయన ఇంకోటి పక్కకి ఏదైతే సమాధి ఉందో అది మురళీ కృష్ణ దేవాలయం. ఆ కృష్ణుడి గురించి కట్టిన దేవాలయము. బాబా రోజు పిలిచి ఇక్కడ కృష్ణుని వెళ్దామనుకున్నాం, ఇది బాగుంటుంది అంటే ఆయననే పోయి కూర్చొని కాళ్ళ మీద కాలేసి కూర్చొని నేనైతే ఎట్లుంటుంది అని అన్నాడు. కూర్చొని నీకైతే ఎట్లుంటుంది బాబా నువ్వు కూర్చోవచ్చు, ఎప్పుడు నీకు ఎప్పుడైనా ఉన్నదంటే సరే సరే అనుకుంటే వెళ్ళిపోతాడు. దసరా రోజు విజయదశమి రోజు ఆయన సంపూర్ణమైన సమాధి స్థితికి పొందేది. ప్రాణం ఉంటుంది కానీ ప్రాణం లేనట్టు యాక్టింగ్ చేస్తారు వాళ్ళు. నేను ఎప్పుడు ప్రాణంతో ఉంటాను, నా శరీరం ఎప్పుడు మీతోటి మాట్లాడుతుంది, నా సమాధి నుండి మీకు సమాధానం ఇస్తాను అని ఆయన ఒక రోజు 3 రోజులు శరీరాన్ని వదిలేసి చూపించింది నిదర్శనం. ఆయన శరీరాన్ని వదిలేస్తే బ్రిటిష్ వాళ్ళ దమ్మన్నది. ఆ రోజులల్లో బ్రిటిష్ డాక్టర్ వచ్చి చెప్పిండు ఈయన చనిపోయాడు, ఈ మృత్యు శరీరాన్ని మీరు పెట్టుకొని కూర్చుంటే మురిగిపోతుంది, కలరా వస్తుంది అని చెప్పి కలెక్టర్ నుంచి ఆర్డర్ వస్తుంది తీసేయమని. అప్పుడు దాంట్లో ఒక కలెక్టరే ఉంటాడు, ఆయన శిష్యుడు అంటే ఆయన భక్త బృందంలో. ఆయన ఆర్డర్ ఇచ్చేస్తాడు. 3 రోజులు చెప్పిండు కదా, 3వ రోజు నేను బాధ్యుని మీరు 3 రోజుల వరకు శరీరాన్ని ఉంచొచ్చని ఆయన ఆర్డర్ ఇస్తాడు. అప్పుడు బాబా శరీరాన్ని 3 రోజులు ఆయన శరీరాన్ని కాపాడుతాడు. 3వ రోజు ఆయన వస్తాడు, వచ్చి మన శరీరాన్ని పొందుతాడు. అయితే ఇది యేసు ప్రభువు కూడా ఈ పరికరాలు చేసిండు, 3 రోజులకు లేచిండు. ఇట్లా ఇది ఏంటంటే దత్తావతారాలైన ఈ యొక్క అవతారాలకు శరీరం అనేది నశ్య శరీరం ఉండదు, నశించిపోదు. వాళ్ళ శరీరాన్ని లోపలికి వస్తుంటారు, పోతుంటారు, భౌతికంగా కూడా కనబడతారు. స్థూల శరీరంతో కూడా మనకు సూక్ష్మ శరీరంతో కూడా దర్శనం ఇస్తుంటారు. అయితే నాకు షిరిడిలో కూడా ఒక అనుభవం అయింది. నేను చాలా కష్టాలలో ఉంటే ఆ టైంలో 92 టైంలో. అయితే షిరిడికి అట్లా అయితే చేసి కష్టపడిపోతే బాబా ఎప్పుడైతే మేము ఎంటర్ అయినామో షిరిడిలో పడికి ఒక గులాబీ పువ్వు వచ్చేసి మన బస్సులో పడదు. చూస్తే బయట పోలేదు, విచిత్రంగా. మళ్ళీ వచ్చేసి నేను ధూళి దర్శనం అని చెప్పేసి కాళ్ళు చేతులు ఏది నడుపుకోకుండానే వెళ్ళిపోయేది. మన బంధువుల ఇంటికి పోతాం, మన ఫ్రెండ్స్ ఇంటికి, బంధువులు అంటే కడుపుకుంటాం, ఫ్రెండ్స్ ఇంటికి పోతాం, ఆత్మీయుల ఇంటికి పోతాం, ఎప్పుడు చూడాలనే ఆపక్షం ఎట్లుంటుంది అట్లా నాకు ఉండేది. ధూళి దర్శనం అని పోయి దర్శనం చేసుకుంటుంది. అయితే అట్లా ఇంకా నుంచి ద్వారకమయ్యింది. ఆ రోజులలో దర్శనానికి ఎన్నిసార్లు అయినా పోవచ్చు, అంత ఫ్రీగా ఉండేది 92 కంటే ముందు. అయితే నేను ధూళి దర్శనం చేసుకొని ఎక్కడి నుంచి ద్వారకమయ్య దర్శనానికి వెళ్తుంటే ఒక ఆయన వచ్చిండు, బొట్టు ఇంట్లో పెట్టేసాడు, 5 తక్కువ. అరే ఏంటి అని చెప్పి గులాబీ పువ్వు చేతిలో పెట్టిండు. మా పాప అడిగింది నాకు అప్పుడు నాకు దూరం పోయి మా ఆయన వెనక పరిగెత్తిన. నేను మంచిగా ఉంటే పరిగెత్తితే ఒక డోర్కు లాకేసి ఉన్నది, అందులోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. నేను వచ్చాక అక్కడ ఒక షాప్ అంతా అడిగిన, ఈ డోర్కి లాక్కున్నది, మరి ఇలా మర్చిపోయింది ఇప్పుడు ఎవరైనా అంటే తమానా నుంచి బంద్ ఉన్నది, అది బంద్ అయితే తమానసే బంద్ అయ్యి ఫోన్ చేద్దాం వస్తున్నాడు. నేను కూర్చొని అయిపోయాడు, దాని లోపలికి వెళ్ళిపోయినా. అయితే ఆయన దర్శనం నుంచి మా కష్టాలకు పోయి గిరగిరా ఆయన పూలు తీసుకొచ్చేది. మా దిద్దం మొండికి వచ్చేది. ఆయన పూలు తీసుకొచ్చి చక్కెర పాకాలు చేసి పూలు ఎండబెట్టి దాని లోపల ఆ పూలు వేసి కొంచెం వేడి చేసి దాంట్లో ఏలకులు కిస్మిస్ బాదం ఇవన్నీ వేసి పూలు ఆ హల్వా తినేవాళ్ళు. అంటే ఆయన పూలకు అంత విలువ ఇచ్చేసి. అయితే ఓ రోజు ఏమైంది, నేను పెద్ద పెద్ద దండాలు తీసుకోపోయేది ప్రేమతో హైదరాబాద్. అది తీయగానే సమాధిగా పడేస్తాం. ఏం బాబా 1 గంట సేపు మెడకు అసలు తీసి పడేస్తుంటారు. నేను ఈసారి నా దండ వేసుకుని మెడకుంటేనే ఒక అర్ధగంట సేపు అన్న 10 నిమిషాలు అన్న మెడకుంటేనే నేను తీసుకొస్తాను, మళ్ళీ దేనికి అనుకున్నాను. అయితే ఓ రోజు కూర్చున్నాము, మీలాగా కొంతమంది కూర్చుంటే ఒక దండ ఉంచుతాం, మంచిది నీట్గా ఉన్నది, ఉంచి మీద దండలన్నీ పడేస్తాం. నైట్ ఇది కాకడాడుతుంది.
లాస్ట్ శని ఆరుత అంటారు, అది అయితే ఆ టైంలో అన్ని దండాలు తీసి పడేసి, అసలు ఆయన తీసిపెట్టిన దండ కూడా తీసేసి, అరే కొన్ని ఆయనకి అది మళ్ళా ఉన్నది అని అంటే మేలావుకి అన్న నేను తీసుకురావాలన్నా సరే టికెట్ అన్నాడు. పోయి దండానికి వస్తే మెడకేసి ఆ నైట్ మొత్తం మంది పొద్దున మళ్ళీ నేను మంగళస్థానం దర్శనానికి వెళ్తే కూడా అదే దండ. ఓం రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సాయినాథ్ మహారాజకి జై. ఇప్పుడు మనము సాయినాథుడు 5వ అవతారమైన దత్తాత్రేయ అవతారము. ఈ అవతారము ఆయన ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు, ఆయన ఎక్కడ పెరిగింది తెలియదు, తల్లిదండ్రులు తెలియదు. ఆయన ఒక రాజు రూపంలో వచ్చాడు. ఈ కాళ్ళకు బంగారం అది ఉంటుంది కదా జై, అది ఉన్న షూజు, పెద్ద కోటు, మన నవాబుల్లాగా అనమాట. ఆ టైంలో చెడు షిరిడికాయ ఒక పెళ్లి వాళ్ళు వస్తుంటే వాళ్ళు ఎవరిపడించు. ఇది ఏమన్నాడంటే ఈ షిరిడి శిలాదిపురం, ఇది నా పూర్వజన్మంలో నా ఊరిది, నేను ఇక్కడనే ఉండిపోతా, ఇక్కడనే సమాధి అవుతా అని చెప్పిండు. అట్లనే చేసాడు. అయితే ఇప్పుడు ఆయన యజ్ఞం చేస్తున్నాము, ఆయనకి ఇష్టమైన కలకండ, మళ్ళీ వచ్చేసి స్వీట్లు, ఆయనకి ఇష్టమైన గులాబీలు, ఆయనకి ఇష్టమైన కాజు కిస్మిస్, ఇవన్నీ వేసుకుంటాం మనం ఈరోజు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున సాయినాథునికి యజ్ఞం చేస్తున్నాము. ఆయనకు సంబంధించిన సమిధలు వేస్తూ సోమపానాన్ని తయారు చేస్తూ ఆయనకు అవిష్యులు అందిస్తున్నాం. జై గురుదేవదత్త. ఇప్పుడు ఆ మంత్రాన్ని నేను చెప్తా. ఓం రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మణే పరమాత్మనే సాయినాథాయ స్వాహ. 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 జై సాయినాథ్ మహారాజ్ की జై సాయినాథ్ మహారాజ్ की ఓం రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ की జై.